14 లక్షలు ఇవ్వచ్చు కదా అనగానే, నువ్వు కెనడా వెళ్ళి ఉద్యోగం చేస్తావన్న గ్యారంటీ ఏముంది? ఇక్కడే ఎక్కడా ఉద్యోగం చేయలేవు. నీకు ఎక్కువ క్వాలిఫికేషన్ ఉందని ఎవడూ ఉద్యోగంలో కూడా పెట్టుకోవడం లేదు. అలాంటిది కెనడా వెళ్ళిన తర్వాత మాత్రం నీకు ఉద్యోగంలో గ్యారంటీగా అక్కడ ఉంటావని గ్యారంటీ ఏముంది? ఒకవేళ నువ్వు వెళ్ళిన నెల రోజులకే ఆ ఉద్యోగం నేను చేయలేకపోతున్నాను అంటూ వెనక్కి తిరిగి వచ్చేస్తే 14 లక్షల కోసం ఇల్లు తీసేసుకుంటారు. అప్పుడు అందరూ రోడ్డు మీద అడుక్కు తినాలి అని చెప్పాను. కానీ లేదమ్మా ఉద్యోగం చేస్తానమ్మా అనగాని, నీ మీద నాకు నమ్మకం లేదురా, అయినా ఇంటిని తాకట్టు పెట్టి నీకు డబ్బులు ఇవ్వడం కుదరదు. నీ ఒక్కడిని చూస్తే మిగిలిన వాళ్ళని ఏమి చేయాలి? మిగిలిన వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా. నేను నీ ఒక్కడి గురించి ఆలోచించలేను అని ప్రభావతి గట్టిగానే చెప్తుంది. చెప్పేసరికి అందరూ కూడా షాక్ అవుతారు. షాక్ అయ్యేసరికి, అది కాదత్తయ్య, ఆయన కెనడా అంటున్నారు కదా అనగానే, నీకు నీ మొగుడి మీద అంత జాలిగా ఉంటే మీ నాన్నని అడిగి 14 లక్షలు తీసుకురా, అంతే తప్ప నన్ను ఇంటిని తాకట్టు పెట్టమని అడగొద్దు, అసలు నా ఇంటి ఊసే ఎత్తొద్దు అని చెప్పి ఇంకా గట్టిగానే చెప్తుంది ప్రభావతి. చెప్పేసరికి ఇంకా మనోజు బాధపడుతూ గదిలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఆలోచిస్తూ ఉండగా ఏదో ఒకటి చెయ్యాలి, ఇంటి కాగితాలను ఏదో రకంగా నేను తీసుకుని ఇంటి కాగితాలని తాకట్టు పెట్టాలి. అలా అనుకున్న మనోజ్ వెంటనే పక్కకు చూసేసరికి పక్కన రోహిణి నిద్రపోతూ ఉంటుంది. ఇదే సరైన సమయం, అందరూ గాఢ నిద్రలో ఉంటారు. ఇప్పుడే వెళ్ళి అమ్మ వాళ్ళ రూమ్లో ఉన్న ఆ ఇంటి కాగితాలు తెచ్చేసుకోవాలి. ఆల్రెడీ బాలుగాడు కారు కొనడానికి నాన్న తాకట్టు పెట్టినవి విడిపించేసి ఇచ్చేశాడు కాబట్టి ఇప్పుడు ఇంటి కాగితాలు తీసుకువెళ్ళి నేను తాకట్టు పెట్టుకుని 14 లక్షలతో కెనడా వెళ్ళిపోతాను. తర్వాత మళ్ళీ ఆ 14 లక్షలు ఇచ్చేసి కాగితాలు తీసుకొచ్చి అప్పుడు ఇస్తాను అని చెప్పి ఇంకా మనోజ్ కాస్త మెట్లు దిగి కిందకి వస్తూ ఉండేసరికి ఏంటి చప్పుడవుతుంది అని బాలు మీనా ఇద్దరు కూడా లేస్తారు. లేచేసరికి ఏంటి పైన ఏదో చప్పుడవుతుందండి అనగానే, సరే పద నెమ్మదిగా వెళ్దామని గబగబా వెళ్ళేసరికి మనోజ్ వాళ్ళ రూమ్ ఎదురుగుండానే కదా బాలు వాళ్ళ రూము. సో పైకి వెళ్ళేసరికి మనోజ్ వాళ్ళ రూమ్లోంచి బాలు వాళ్ళ రూమ్లోకి వెళ్తూ ఉంటాడు మనోజ్. అయితే అదేంటి వాడు మనోజ్ గడ్లా ఉన్నాడే అని చెప్పి బాలు అనుకునేసరికి, అవునండి మీ అన్నయ్యే, ఇప్పుడు ఈ టైంలో మీ అమ్మ వాళ్ళ గదిలోకి ఎందుకు వెళ్తున్నాడు? అందుకేనేమో అని చెప్పాను. కానీ ఎందుకండి అనగానే, ఇందాక మా వాడు ఏమన్నాడు రావడంతో, ఇంటి కాగితాలు అని అడిగి కెనడా వెళ్ళాలి 14 లక్షలని అన్నాడు కదా, ముందు వాడు అడుగుతాడు, ఇవ్వకపోతే దొంగతనం చేస్తాడు, బహుశా ఇంటి కాగితాలు దొంగతనం చేయడానికే వెళ్తున్నట్టున్నాడు అనగానే, అవి మన రూమ్లో ఎందుకుంటాయండి అనగానే, అమ్మ నాన్న మన రూమ్లోనే కదా ఉన్నారు, సో మన రూమ్లోనే పెట్టుంటారు, అందుకని వాడు మన రూమ్లోకే వెళ్తున్నాడు అని చెప్పనేసరికి, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనగానే, ఇప్పుడు కాదు, ఆడ అసలు రూమ్లోకి ఎందుకు వెళ్తున్నాడనేది మనం గెస్ చేయడం కాదు, ఏం చేయాలో చూడాలి అని జాయిగా వెళ్తారు. జాయిగా వెళ్ళేసరికి మనోజ్ కాస్త వెళ్తాడు. వెళ్ళి బీరువా ఇలా తలుపు తీసేసరికి సత్యం పక్కకు తిరుగుతాడు. మనోజ్ మళ్ళీ కింద దాక్కుంటాడు. బాలు మీనా ఇద్దరు కూడా తలుపు కొంచెం తీసి ఒకరి హెడ్ పైన ఒకరు తలపెట్టి చూస్తూ ఉంటారు. ఇద్దరు కూడా గమనిస్తూనే ఉంటారు మనోజ్ ఏం చేస్తున్నాడా అని. అంటే కరెక్ట్గా ఇంటి కాగితాలు తీసి చేత్తో పట్టుకున్న సమయంలో గట్టిగా కేక వేద్దాము అన్న ఉద్దేశంతో. సో అలా చూస్తూ ఉండగానే మళ్ళీ మనోజ్ లేచి నిలబడి బీరువా ఇలా తలుపు తీస్తాడు. ప్రభావతి కాస్త ఒరే 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 అంటూ పిలుస్తూ ఉంటుంది. ఒక్కసారిగా రోహిణి మనోజ్ షాక్ అయిపోతాడు. అమ్మ చూసేసిందా అని చెప్పాను. కానీ ఇదేంటి అత్తయ్య గారు కేకలు వేస్తున్నారు చూసేశారని. కానీ లేదు, మా అమ్మ అంతే నిద్దట్లో కలవరిస్తుందిలే, అది వాడు చచ్చాడు చూడు అని చెప్పనేసరికి ఇద్దరూ ఒక కామెడీ సినిమా చూస్తున్నట్టు ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతారు. మళ్ళీ మనోజ్ లేచి నిలబడి స్లోగా బీరువా తీసి బీరువాలో తలపెట్టి మొత్తం వెతుకుతాడు. 4 అరల్లో ఏ అరలో ఉన్నాయా అని వెతుకుతూ ఉండేసరికి కిందలో లాస్ట్ అడుగును పెడుతుంది ఇంటి కాగితాలు. పెట్టడంతో ఇంటి కాగితాలు దొరికేసినట్టున్నాయి. ఆ కింద పెట్టారన్న విషయం బాలుగాడికి తెలుసు. ఇంటి కాగితాలు దొరికేసాయని పైకి తీసుకొని వాడు చూస్తూ ఉంటాడు. అప్పుడు మొదలడు దొంగ దొంగ అంటూ గట్టిగా కేకలు వేసేసరికి తీరమోసి మనోజ్ పరుగున వచ్చేద్దామంటే వీళ్ళు కాస్త తలుపేసేస్తారు. తలుపు తీద్దామంటే రాదు, దొంగ దొంగ అనేసరికి శృతి రవి వాళ్ళు వస్తారు. ఇంకా అందరూ కూడా
అందరూ వచ్చేస్తారు, ఎందుకంటే శృతి రవి ఆల్రెడీ ఇంటికి వచ్చేస్తారు కదా. సో అందరూ వచ్చేస్తారు. అందరూ వచ్చేసేసరికి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా లోపల ఉన్న మనోజ్ వాళ్ళు రోహిణి ప్రభావతి సత్యం వాళ్ళు లైట్ వేసేసరికి లోపల మనోజ్ ఇంటి కాగితాలతో కనిపించేసరికి నువ్వేంట్రా ఇక్కడ అని చెప్పనగానే బాలు అప్పుడు తలుపు తీస్తాడు. వాడు ఇంటి కాగితాలు దొంగతనం చేయడానికి వచ్చాడు నాన్న. అమ్మని నిన్ను అడిగాడు కదా, మీరేమో ఇవ్వనని చెప్పారు. అందుకని వాడు ఇంటి కాగితాలు దొంగతనం చేసుకుని వెళ్ళి కెనడా వెళ్ళిపోదాము అన్న ప్లాన్ చేసుకుని వాడు వచ్చాడు అని చెప్పనేసరికి సత్యం మనోజ్ చెంప చెల్లు మనిపిస్తాడు. ఇంకా మనోజ్ కాస్త మంచం మీద పడిపోవడంతో ప్రభావతి ఆ ఇంటి కాగితాలు లాక్కుంటుంది. ప్రభావతి కూడా కొట్టేసేసరికి ఇంకా మనోజు కాలర్ పట్టుకుని కిందకి లాక్కొచ్చేస్తాడు. సత్యం అయితే నాన్న అని చెప్పనేసరికి మామయ్య గారు అంటూ ఇంకా రోహిణి అంటుంది. కిందకి రావడంతో ఆ చెంప ఈ చెంప గట్టిగానే కొట్టేసేసరికి ఏంటి పాడుబుద్ధి, ఒకసారి ఆల్రెడీ 1,00,000 రూపాయలు దొంగతనం చేశావు, మీ అమ్మ ఏదో కవర్ చేసింది, ఇప్పుడు మళ్ళీ ఇంటి కాగితాలు దొంగతనం చేసి అవి తాకట్టు పెట్టుకుని కెనడా వెళ్ళిపోదామనుకున్నావా? నీకు ఇంత బొరుతొక్క వెదవేంట్రా? ఇంటి కాగితాలు మీ అమ్మ పేరు మీద ఉన్నాయిరా. మీ అమ్మ సంతకం పెట్టకుండా ఇంటి కాగితాలు తాకట్టు పెట్టడం కుదరదు. అప్పుడు మీ అమ్మ సంతకం పెట్టుకుంది అంటే మీ అమ్మ పేరు మీదే ఉన్నాయి కాబట్టి మీ అమ్మ సంతకం పెట్టుకుంది. ఇప్పుడు అలాగే ఎలా చేస్తావు? తింగర్ సన్నాసి, డిగ్రీల మీద డిగ్రీలు చదవడం కాదు, కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే ఏదైనా తడుతుంది బుర్రకి. చదువు మాత్రమే ఉంది, బుర్రలో ఎలాంటి గుజ్జు లేదు. అయినా దొంగతనం చేయాలనుకున్నవాడు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇప్పుడే ఈ క్షణమే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అని చెప్పనేసరికి అది కాదు నాన్న, కెనడా వెళ్ళి నేను బాగా సంపాదిస్తాను నాన్న అనగాని ఏంటి దొంగతనాలు చేశా? ఒక్కసారి అడిగావు నన్ను, నేను ఇవ్వను అని చెప్పాను. మళ్ళీ అడిగే ప్రయత్నం చేయలేదు. ఏకంగా మా గదిలోకే వచ్చి మా గదిలో దాచిపెట్టున్న ఇంటి కాగితాలు పట్టుకుని వెళ్ళిపోదామనుకున్నావు. ఎవడరా నువ్వు దగ్గర ఇంటి కాగితాలు తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇచ్చేవాడు, సంతకం ఏమీ లేకుండానో అని చెప్పి సత్యం కాస్త కేకలు వేస్తాడు. అది కాదు మామయ్య గారు అని చెప్పాను. కానీ నువ్వు మాట్లాడకు రోహిణి, నువ్వు అసలు వీడిని వెనకేసుకు రావడానికి వీల్లేదు. వీడు దొంగతనం చేసి మరీ ఇంటి కాగితాలు తీసుకురమ్మని నువ్వే చెప్పావా ఏంటి అని చెప్పాను. కానీ నేనెందుకు చెప్తాను మామయ్య గారు అని చెప్పాను. కానీ మరి నువ్వెందుకు వెనకేసుకొస్తున్నావు? నువ్వు చెప్పావని అంటే వెనకేసుకురా, లేదంటే నోరు మూసుకొని ఊరుకో అని చెప్పి సత్యం గట్టిగానే మాట్లాడతాడు. సత్యం ఎప్పుడు కూడా అలా మాట్లాడడం ఎవరు గమనించరు. ఏంటో ఇంట్లో దొంగతనాలు, ఇంట్లోనే ఇంటి కాగితాలు పట్టుకుపోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆల్రెడీ ఒకసారి వేరే చేశారు, ఇప్పుడు మళ్ళీ ఇదొకట అని చెప్పి అనుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు. ఇంకా శృతి వాళ్ళైతే పదరా, నువ్వు ఇంట్లో ఉండడానికి ఒక్క క్షణం కూడా నేను ఒప్పుకోను, పద ముందు ఇంటి బయటికి అని చెప్పి కాలర్ పట్టుకుని మరీ బయటికి లాక్కొచ్చేస్తాడు సత్యం అయితే. అది కాదు నాన్న అని చెప్పాను. కానీ ప్రభావతి ఏం మాట్లాడదు, ఎందుకంటే చాలా కోపంగా ఉంటుంది. ఇంటి కాగితాలు ఇవ్వను అని చెప్పిన తర్వాత కూడా దొంగతనం చేయడానికి వచ్చాడు అంటే వాడు మారడు. వాడు ఉద్యోగం చేయాలనుకోవట్లేదు, దొంగతనం చేసైనా కెనడా వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. రోహిణిలో మార్పు రావాలనే కదా, రోహిణి తీసుకొచ్చి ఇవ్వాలనే కదా మనోజ్కి ఇంటి కాగితాలు కూడా ఇవ్వకుండా ప్రభావతి అంత ఖచ్చితంగా చెప్పింది. అయినా సరే రోహిణిలో మార్పు ఉండదు, మనోజ్ని ఇంట్లోంచి బయటికి గెంటేస్తైనా రోహిణి వాళ్ళ నాన్న వస్తాడన్న ఉద్దేశంతో ఇంకా రోహిణిని మనోజ్ని ఇంటి నుంచి బయటకి గెంటేస్తున్న ప్రభావతి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గానే ఉంటుంది. మరి ఇప్పుడు నిజంగా రోహిణి వాళ్ళ గురించి బయటికి ఎప్పుడు వస్తుంది? రోహిణి వాళ్ళ నాన్నే లేడు, మరి మనోజ్ని రోహిణిని ఇంట్లోంచి బయటకి గెంటేస్తే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.